ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగిలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. విశాఖలో కరోనా కలకలం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 విద్యార్థులకు కరోనా పాజిటివ్. నిర్మల్ జిల్లాలో బైన్సామ్ ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 34 బైకులు, 4 ఆటోలు, నిషేధిత గుట్కా స్వాధీనం. తిరుపతిలో విషాదం. ఒకే కుటుంబంలో 3 ఆత్మహత్య. డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నం, గోపాలపట్నం, ఎల్లపు వానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. 6 విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నెల 23న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 6 విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పాఠశాల ప్రాంగణం, విద్యార్థుల గృహాల వద్ద జీవీఎంసీ సిబ్బంది శానిటేషన్ చేసింది. 6 విద్యార్థులకు కరోనా అని తేలడంతో మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.
ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్, రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి ఆయన గారు అనే పరిస్థితి కూడా లేదు. అలాంటి వ్యక్తి మన రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉండి కూడా ఈరోజు అవాకులు చివాకులు పేలినటువంటి వ్యక్తి మల్లారెడ్డి గాడు. అలాంటి వ్యక్తి మా రాష్ట్ర అధ్యక్షులు, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చివాకులు పేలినటువంటి ఒక మల్లారెడ్డి గారిని రేపటి నుంచి కూడా తిరిగే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కడైనా అడ్డుకుంటాము. ఆయన ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తే కూడా ఖబర్దార్ మల్లారెడ్డి నీ ఇంటికి వెళ్ళి బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు. రేపటి నుంచి గుర్తుపెట్టుకో బిడ్డ. ఈ రోజు నువ్వు మాట్లాడినావు, ఒక మంత్రి హోదా లోపల తొడలు కొడుతున్నావు. ఈరోజు తొడలు కొడుతున్నావు. తెలంగాణ ఉద్యమంలో ఏడున్నావు, ఏడ వండుకున్నావు, ఏడ కాలు విండినావు, అది తెలియదా నీకు? ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు నీకు అవకాశం ఇస్తే గెలిచినటువంటి ఒక వ్యక్తిని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తునప్రాయంగా ఎంపీ సీట్ని, మల్కాజ్గిరి ఎంపీ సీట్ని వదులుకొని కూడబెరికి నిలబడ్డ గొప్ప వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు తృణప్రాయంగా ఇచ్చినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు భిక్షతోని 2014లో గెలిచినటువంటి ఒక వ్యక్తిని నువ్వు అదే 2009 లోపల మా కాంగ్రెస్ పార్టీ ఏదో అయిపోయింది అన్నట్టు చెప్పి మాట్లాడుతున్నావు. కనీసం నీ యొక్క కార్మిక శాఖ సంబంధించి ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ లోపల నీవు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తివా? ఈ రోజు ఏదో అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు డబ్బులు డరాయిస్తున్నాయి, గుద్ద డరాయించింది. ఈరోజు ఈ డరాయించి మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్యాడ్ వచ్చినాక నీకు మాట్లాడే మాటలు లేక తొడలు కొట్టుకుంటావు. తొడలు తీస్తాం బిడ్డ, నీ తొడలు కాదు, తొడల మధ్య ఉన్నది కూడా తీసిపడేస్తాం. అలాంటి ధైర్యం ఈ యువజన కాంగ్రెస్ నాయకులకు ఉన్నది. నువ్వు అనుకుని ఉండొచ్చు ఈరోజు అవాకులు చివాకులు పెడితే నాకు కేసీఆర్ ఎంటున్నాడు, వారి అమ్మమ్మ కూడా ఎంటున్నాడు అంటే కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మేము 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన రాష్ట్రం. ఈరోజు నీ అబ్బ సొత్తు కాదు, నీ అమ్మ సొత్తు కాదు. మా రాష్ట్రం, మా తెలంగాణ, మా కోసం తెచ్చుకున్న తెలంగాణ. నీవెవడు బయలునా చెప్పనికే అనే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. నీవు ఈరోజు నీ యొక్క మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ లోపల ఒక మీటింగ్ అయ్యేసరికి నీ గుద్ద డరాయించి మాట్లాడుతున్నావు. అది కాదు, నీవు ప్రజలకు ఏం చేసావో చెప్పు. ప్రజలకు ఏం చేసినావు? నీ కార్మిక శాఖలో నీ ఒక మినిస్టర్ అయింది. కార్మిక శాఖలో ఎంతమంది కార్మికులకు మేలు చేసావు అది చెప్పే తీసిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి మీద తొడలు కొట్టి, రేవంత్ రెడ్డి గారు పీసీ సారథి మా అధ్యక్షుడు, ఆయన మీద తొడలు తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒక మల్లారెడ్డి. నిర్మల్ జిల్లా బైంసాం మండలం సిద్దూరు గ్రామంలో బైంసాం ఎస్సీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 34 బైకులు, 4 ఆటోలు, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ చంద్రకాంత్ మాట్లాడుతూ బైకుకు సంబంధించిన సరైన పత్రాలు తీసుకొని రోడ్డుపైకి వెళ్లాలని ఆయన కోరారు. బండి వాన్ పేరు మీద ఉంటుంది, మనిషి పక్క అంటాడు, బండి ఇక్కడ ఉంటుంది. రైట్. సో మేము వచ్చినప్పుడు ఏం చేస్తాం, మేము చెక్ చేస్తాం ఫలానా ఆర్సీ బరాబర్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే వాడు 50,000 చెప్పాడు. సో నీకు అడ్వాన్స్ 10,000 ఇస్తుంది, కానీ బండి నా పేరు అయిపోతుంది. ఈరోజు బైంసా సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క బైంసా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక సిద్దూరు గ్రామంలో మా యొక్క బైంసా సబ్ డివిజన్ ఏఎస్పీ గారు అయినటువంటి కిరణ్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క సిద్దూరు గ్రామంలో ఈరోజు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా మేము ఈ యొక్క ఎటువంటి
అనుమతి పత్రాలు లేనటువంటి వాహనాలు, తర్వాత ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలు, తర్వాత ఈ చలాన్స్ అధికంగా ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాహనాలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఒక 35 టూ వీలర్స్, తర్వాత 4 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక నిషేధిత గుట్కా అందాజుగా 700 రూపాయల నిషేధిత గుట్కా కూడా మేము సీజ్ చేయడం జరిగింది. రైట్. సో ఇందు మూలంగా మేము యొక్క సిద్ధూరు గ్రామస్తులకు మేము మా యొక్క పోలీస్ తరఫున తెలియజేయడం ఏమనగా వాహనాలు అన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకోవాలని, ఆ యొక్క ఆర్సీ కానీ, నెంబర్ ప్లేటింగ్ కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, చలాన్స్ పెండింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అంతేకాకుండా ఈ యొక్క నిషేధిత గుట్కా ఏదైతే ఉందో దయచేసి గ్రామంలో ఎవరు కూడా అమ్మొద్దు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క రానున్నటువంటి గణేష్ పండుగను అందరూ కూడా శాంతి భద్రతలకు లోబడి రైట్ ఒక పండుగ వాతావరణం లాగా పండుగను కూడా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా ఏదైతే గణేష్ పండుగలో భాగంగా గణేష్ పెడతారో వాళ్ళు కంపల్సరీ కూడా సంబంధిత మా యొక్క బైన్సా రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. సో ఆ దరఖాస్తు పరంగా వాళ్ళు ఆ యొక్క గణేష్ పండుగని నియమ నిబంధనలకు లోబడి వాళ్ళ యొక్క గణేష్ పండుగను చేసుకోవాల్సి ఉంటుంది. డీజేలకు ఎటువంటి యొక్క గణేష్ పండుగలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో నదివేనగర్లో అన్న భావు సాటే 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహానీయుల ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నభావు సాఠేను ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. కేఆర్కే కాలనీలో మరి ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ యందు మరి అన్నాబావు సాటే సాహిత్య రత్న సామ్రాట్ అన్నాబావు సాటే గారి యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమం 101వ మరి జయంతి ఉత్సవ కార్యక్రమానికి మా చేతుల మీదుగా మరి కేఆర్కే కాలనీలో మరి అన్నాబావు సాటే గారి యొక్క జయంతి ఉత్సవాలు మరి జెండా మరి ఆవిష్కరణ, దాంతోపాటు మరి దళిత సంఘాలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా గొప్పగా గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో మరి కేఆర్కే కాలనీలో మరి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న విషయం మనం అందరం కూడా చూసాము. మరి దాంతోపాటు దళిత సంఘాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా బాగుపడాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అందరూ కూడా బాగుపడితేనే బాగుంటుంది. ఆ విధంగా మరి ఏదైతే అన్నభావు సాటే గారి యొక్క జయంతి కార్యక్రమానికి మనం అందరం కూడా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేసి మరి విజయవంతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మరి ఏదైతే అన్నాబావు సాటే గారి యొక్క ఆశయం ఉందో మరి మన యొక్క రాష్ట్రంతో పాటు భారతదేశానికి కూడా చైతన్యవంతం చేసిన మహానీయుడు, మహానాయకుడు, మరి గొప్ప వ్యక్తి ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమం మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా వారి యొక్క ప్రవచనాలు కావచ్చు, వారి యొక్క పుస్తకాలు కావచ్చు, మరి వారి రాసిన పుస్తకాలతో చైతన్యవంతం చేసేసి మరి అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యం చేసిన మహానీయుడు మరి అన్నభావు సాటే గారి యొక్క దేశ విదేశాలలో కూడా ఈరోజు జయంతి ఉత్సవ కార్యక్రమం చేసుకుంటున్నారు అంటే మరి ఎంత వారి యొక్క ఆలోచన విధానం మరి అన్నీ కూడా మనం చూసాం. కాబట్టి వారు కూడా మరి వారి యొక్క ఆశకు అనుగుణంగా మనమందరం కూడా చేద్దామనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తూ మరి చక్కటి అవకాశం కల్పించిన కేఆర్కే కాలనీ వాసులందరికీ కూడా మరి పేరున ధన్యవాదం తెలుపుతా ఉన్నాం. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ ఫెడరేషన్ బీసీల జన చైతన్య వేదిక దీక్ష చేపట్టారు. తెలంగాణ అధ్యక్షుడు గల్లా దుర్గారావు మాట్లాడుతూ 2014 నుండి బీసీలో చేతి వృత్తులు చేసుకునే అన్ని బీసీ కులాల వారి కోసం మేము పోరాడుతున్నామన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వేదికగా తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో దాని అధ్యక్షులు గల్లా దుర్గారావునైన నేను బీసీ జన చైతన్య దీక్షను ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం బీసీల యొక్క సమస్యలు కోకొల్లలు, ఏది మొదలు ఏది చివరని చెప్పలేనటువంటి దయనీయ పరిస్థితుల్లో మేము ఉన్నాం. యాక్చువల్గా మేము ఫెడరేషన్లుగా ఆవిర్భవించాం.
2014 నుంచి ఈ రోజు వరకు కూడా బీసీలో చేతి వృత్తులు చేసుకునేటటువంటి నాయి బ్రాహ్మణ, రజిక, వడ్డెర, సగర, భట్రాజు, బలిజ, గోయ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మేదరి, అలాగే కల్లుగీత, ఆర్యకటిక, దూదేకుల, గంగపుత్ర ఇలాంటి సామాజిక వర్గాల పక్షాన మేము కొట్లాడుతూ ఉన్నాం. అయ్యా బడ్జెట్ లో వీళ్ళకి కేటాయించండి, పాలక మండలి ఏర్పాటు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉంటే అసలు ప్రభుత్వం కొద్దిగా కూడా పట్టించుకోవాలి. ఓ పక్కన డబ్బు లేవని నమ్మబలుగుతూ ఓ పక్కన వరాలు ప్రకటిస్తుంది. ఇది ఎలా సాధ్యం? అందుకని మేము అడుగుతా ఉన్నాం, ఒక హక్కుగా అడుగుతా ఉన్నాం. ఏదో ఎమోషన్ లో మేము మాట్లాడట్లా. మా వాళ్ళందరూ కూడా మంత్రులను కలిశారు, ప్రజాప్రతినిధులు కలిశారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కలవడం జరిగింది. ఎక్కడ చూసినా గానీ ఎక్కడ కూడా సరైన సమాధానం లేదు. ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి. ప్రభుత్వం ఓ పక్కన ఎన్నికలు వస్తున్నాయి, బీసీలను నమ్మబలుగుతోంది, కానీ వాస్తవానికి ఎక్కడా కూడా బీసీల పక్షాన ప్రభుత్వం నిలబడటం లేదు. ఎందుకంటే చెప్పమనండి, మేము నాయ బ్రాహ్మణులకి ఇంత బడ్జెట్ ఇచ్చాం, రజకులకి ఇంత బడ్జెట్ ఇచ్చాం, లేదా గుర్తింపు పొందినటువంటి కులాలను ఈ రకంగా కూడా విధి విధానాలు ఏర్పాటు చేసి ఆదుకోబోతున్నాం, లేదా సంచార ఇక పేదవారికి ఉద్యోగాలు కల్పించడం తనకెంతో ఆనందంగా ఉందని ఆసియానా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆవు శాఫ్ అహ్మద్ సిద్దికి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను కూడా చిన్నప్పటి నుండి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగానన్నారు. ఇవాళ నిరుద్యోగుల కొరకు 4 కంపెనీలతో చర్చించి ఉద్యోగాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. జాబ్ మేళాలో యువకులు పాల్గొన్నారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మొహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ పేదవారి ఉద్యోగుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్దిక్ అని అభినందించారు. ఈ కార్యక్రమంలో జాబ్ యువకులు, విద్యార్థులు, ఆసియాన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. फाउंडेशन की तरफ से आज जॉब मेला लगा था, तो हम औसाफ सिद्दीकी का बहुत तहे दिल से शुक्रिया अदा करते हैं। औसाफ सिद्दीकी साहब का भाई तहे दिल से शुक्रिया अदा। मेरा शुक्रिया अदा मत करो, अल्लाह का शुक्रिया अदा करो। आशियाना फाउंडेशन की तरफ से आज जो हमारे औसाफ सिद्दीकी साहब है वो हमको जॉब पे लगा दिए। ఆసియానా గ్రూప్ సేవ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రాం జరుగుతున్నది. ఇక్కడ విజయ మేరీ హాస్పిటల్ దగ్గర. దీనికి ముఖ్య కారణం ఏమంటే తెలంగాణలో జాబ్ చాలా తక్కువ దొరుకుతున్నది. అందుకే ఈ జాబ్ మేళా ప్రోగ్రాం మన ఔసాఫ్ సయీద్ సిద్దికి ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు. చాలా మంచివాడు పిల్లవాడు. ఎందుకంటే ఈ చిన్న వయసులో ఇంత పెద్ద బుద్ధి ఉన్నదంటే ఇక మనం అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే యూత్కి అది ఫీమేల్ కానీ మేల్ కానీ వాళ్ళకు జాబ్. आशियाना वेलफेयर सेवा एसोसिएशन की जानिब से आज चिंतल बस्ती कम्युनिटी हॉल में बेरोज़गार नौजवानों को रोज़गार से हम आहंग करने के लिए सदर औसाफ सिद्दीकी ने आज इस प्रोग्राम का एहतमाम किया है। माशाल्लाह ये उन्होंने एक अच्छी बेरोज़गार नौजवानों को एक मंजिल तक रास्ता बताते हुए एक अच्छी और यादगार मिसाल कायम की है। मैं उनके इस जज्बे को सलाम करता हूँ। साथ ही साथ आज जो है मुख्तलिफ कंपनियों के जो अरबाब हैं, जो इसके कर्ता धर्ता हैं, हाँ माइंट्री कंपनी, रघु प्रकाश साहब, करुणाकर साहब, फ्लिपकार्ट, ख्वाजा गौस शेख इब्राहिम साहब, एक्सप्रेस 20 कंपनी, जगदीश साहब स्टेट डायरेक्टर माइंट्री, और दूसरे आज के इस प्रोग्राम में कंपनियों की तरफ से आए हैं और बाकायदा बेरोज़गार नौजवानों का इंटरव्यू लेके सेलेक्ट कर रहे हैं माशाल्लाह। और आज की इस तकरीब में डॉक्टर एजाजुल जमा साहब PCC सेक्रेटरी हैं माशाल्लाह, वो भी आज के औसाफ सिद्दीकी साहब की दावत को कबूल करते हुए तशरीफ़ लाए हैं। साथ ही साथ अब्दुल खालिक इरफान साहब कॉन्टेस्टेड
कारपोरेटर लड़के हो या लड़कियां हों, मैं उनको एक ही ఇక మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షకు మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో బౌరంపేటలోని తన కార్యాలయం నుండి గండి మైసమ్మ చౌరస్తా మీదుగా మేడ్చల్కు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహంతో తరలి వెళ్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2 రోజుల దీక్ష నిన్న స్టార్ట్ చేసినప్పుడు మరి నిన్న 12 గంటలకు వారి దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ రోజు మరి నిన్న కూడా అన్నకు పెద్ద ఎత్తున మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి దగ్గర 500 బైకులతోటి వారికి స్వాగతం పలికి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఈ రోజు వారి దీక్షకు మద్దతుగా మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి మరి సుమారుగా ఈ రోజు కొన్ని వేల మంది, కొన్ని వందల వేల మంది పోవడం, వారికి మద్దతు తెలపడం, మరి ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరిలో తీసుకున్నటువంటి ఎంసీపల్లి దత్తత గ్రామాలు ఎంత నిర్లక్ష్యానికి గురి అని చెప్పి వారు భావించి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా వారు 2 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి నిజంగా కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు రావాలంటే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మరి నిజంగా చూస్తా ఉన్నాను, గత 20-25 రోజుల నుంచి మరి చెరో ఇంద్రవెల్లి, చెరో రావిరాల, మరి ఈ 20 రోజుల్లో ఈ షార్ట్ పీరియడ్ లో ఇంతమంది ఎత్తున అన్న సమానులు పోలీస్ సురేందర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. దీన్ని ఇదే విధంగా మనము మరి చింతల్ ఎంసీపల్లి వరకు మనము తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఐలన్న 2 నిమిషాలు ఈ కూడా రోడ్డు దయచేసి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దర్ ఆల్ మండి కబాబ్ అరాబియన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబాబ్ స్పెషల్ రుచులతో మండి అందించడం జరుగుతుందన్నారు. మొదటి బ్రాంచ్ ఆరంగర్, 2వ బ్రాంచ్ కృష్ణానగర్లో ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూసఫ్గూడ కార్పొరేటర్ తన్ను ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
बोलो लेके मशीन का है सर थोड़ा इधर मशीन में वो सेट 1300 स्क्वायर जी इधर देखना सर बोल लो अरे नहीं थोड़ा एक मिनट ठहर जाइए एक मिनट ना కృష్ణా జిల్లా చందలపాడు గ్రామంలో మిర్చి పత్తి రైతులతో వారి సమస్యల పట్ల ముఖాముఖి కార్యక్రమంలో కేంద్ర బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటివరకు అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి కేంద్రం నుంచి నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 11,250 కోట్లను నిధులు సహాయం కింద అందించడం జరుగుతుందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు, నాడు నేడు పథకం కింద స్కూల్ ఆధునీకరణ, ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి రైతు సంఘాలను ఏర్పాటు చేసి సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చేసుకోవడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్లస్ గవర్నమెంట్ తరఫున మీరు మిర్చి నర్సరీని ప్రోత్సహించాలి. గవర్నమెంట్ ఎలా రీసెర్చ్ సెంటర్లో. నమస్కారం. ఈరోజు చందర్లపాడు మండలంలో నందిగామ నియోజకవర్గంలో మరి ఒక రైతు ముఖ్యంగా మిర్చి పండించే రైతులతో ఇతర రైతులతో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి వారి నుంచి సూచనలు సలహాలు తెలుసుకోవటం జరిగింది. ప్రధానంగా ఇక్కడ పార్టీ కార్యకర్తగా కంటే కూడా ఇక్కడ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్గా విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. అందులో ముఖ్యంగా మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు వారు ఇచ్చిన ప్రోద్బలం మేరకు ఈ ప్రాంతంలో సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. దేశంలోనే మరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి కొన్ని పథకాల కింద అత్యంత సహాయం కేంద్రం నుంచి లభిస్తోంది. అందులో ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గత సంవత్సరం దేశంలో విశాఖ ఏజెన్సీ కొయ్యూరు ప్రాథమిక ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధులకు గైర్హాజరవుతున్న వైనంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరు కాకపోవడంతో ఈ ఆసుపత్రి పరిధిలో గల గ్రామాల గిరిజనులు ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా వైరాంపురం ఆసుపత్రిపై ఆధారపడుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో సరైన సమయంలో వైద్యం అందక ఈ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు మలేరియా, టైఫాయిడ్తో మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంత జరిగిన ఆసుపత్రి సిబ్బంది తీరు మారడం లేదన్నారు, మండిపడ్డారు.
తిరుపతిలోని పుత్తూరు మండలం రాజపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి, తండ్రి, రెండవ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్ద కుమారుడు సతీష్ సుమారు ₹1,00,00,000 అప్పు చేసి వారం క్రిందం ఊరు విడిచి వెళ్లినట్లు సమాచారం. బకాయిదారులు కుటుంబంపై ఒత్తిడి తేవడంతో తండ్రి శంకరయ్యతో సహా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది తీసుకోలేదా గులికిలా మూట కట్టేసినారు. ప్రతాపరాజు వాళ్ళ చిన్న ఆయన ఎవరితో ఎందువల్ల మాకు మా పెద్దోడు కొంచెం బాకీ చేసేసినాడని చచ్చిపోయినాడు. ఎట్లా అదే వీళ్ళ పేర్లు చెప్పు ముందు చనిపోయిన సాయి వెళ్ళిపోయినారు. కొడుకు పొలం బెల్లంపేటలు పెట్టినారు. దాంట్లో 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు అప్పు చేసినారు. వాళ్ళు వచ్చి దోకుతూ ఉండే కాడికే బుధవారం వెళ్ళిపోయినారు. ఈ బుధవారం దాకా కాపాడినాం. గాడికి పోయిన అందరం ముందు కూర్చొని లాస్ట్ మా 12 గంటలు కూడా పోయినారు. వాళ్ళు బైక్ ఆడికి గుడ్లు వచ్చిందని సాకలు గుడ్లు వస్తాం పోయి తొడకొచ్చినాం. అందరం పండుకున్నాము. అంటే కొడుకు ఏమైనా ఈయనన్నాడా? కొడుకు ఏమైనా అప్పు ఈయనన్నాడా? వెళ్ళిపోయారు కదా. చిన్న కొడుకుని ఎవరో ఏరే అప్పులలో మొన్న టేషన్ చేసినారంట. అదేమో భయపడినాడో తెలియదు. ఏ విషయం కుటుంబం లేదు. పెద్ద కొడుకు కుటుంబం వెళ్ళిపోయినారు. చిన్న కొడుకు పెళ్లి కాల చచ్చిపోయినారు. కుటుంబం లేదు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగిలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. విశాఖలో కరోనా కలకలం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 విద్యార్థులకు కరోనా పాజిటివ్. నిర్మల్ జిల్లాలో బైన్సామ్ ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 34 బైకులు 4 ఆటోలు నిషేధిత గుట్కా స్వాధీనం. తిరుపతిలో విషాదం. ఒకే కుటుంబంలో 3 ఆత్మహత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.